ఏమైందన్నా అంత టెన్షన్ పడుతున్నావు? జ్వరం వచ్చిందా లేదేమన్నా ప్రాబ్లమా? లేదు లేదు, ప్రాబ్లం ఏం లేదు, జ్వరం వచ్చింది అంతే. వేమన్ డౌట్ వచ్చిందంటావా? హే వేమన్, 3 నెలల తర్వాత రమ్మంటే అప్పుడే వచ్చావు. మందులు వాడుతున్నావా? వాడుతున్నా డాక్టర్, కానీ 2 రోజుల నుంచి గోకుడు ఎక్కువైంది, అలాగే కొంచెం ఫీవర్ లెక్క కూడా ఉంది. నాకెందుకో గదేనేమో అని భయంగా ఉంది డాక్టర్. అచ్చా, జ్వరం అయితే లేదు, ఒకసారి ర్యాషెస్ చూపించు. అన్నా ఏమైందన్నా? ఇందాక నీ పక్కన కూర్చున్నాడు కదా రామయ్య, అతనికి ఎయిడ్స్ వచ్చిందని పైనుంచి దూకి చచ్చిపోయిండు. ఏమైందన్నా అంత టెన్షన్ పడుతున్నావు? లేదు లేదు, ప్రాబ్లం ఏం లేదు, జ్వరం వచ్చింది అంతే. అతనికి ఎయిడ్స్ వచ్చిందని పైనుంచి దూకి చచ్చిపోయిండు. ఇదేంది వీడియో కాల్ చేస్తుంది? ఏందే పొద్దు పొద్దున్నే చీర కట్టినావు? నా దినాలు రాయాలా గందుకే ఈ చీర. ఏమైందో చెప్పు. మళ్ళా నైట్ అంతా తాగి మర్చిపోయినావు కదా. తాగుడు బంద్ చేసి మస్తనాలైంది. మళ్ళా నీకు ఆల్రెడీ చెప్పిన ఇవాళ నా 3వ పెళ్లి చూపులని, మా ఇంటికి వచ్చి మాట్లాడమని. నువ్వేమో ఇప్పటిదాకా రాలేదు. అందుకే నేను సర్దామని డిసైడ్ అయినా. ఇదిగో మా నూరి పెద్ద బావి కాడికి వచ్చిన. బావే ఎప్పుడు చూసినట్టుంది. బావికి ఎంత దూరంలో ఉన్నావు? ఒక్కడుగు ముందుకేస్తే పడిపోతా. అవునా? ఒక్కసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇక్కడ. హే గుడ్ మార్నింగ్. తలకాయ ఉందా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి టైం తీసుకుని వచ్చి ఇంట్లో మాట్లాడతానని? ఈ మాట 1,00,000 సార్లు చెప్పినావు నువ్వు. అలా కాదే, 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. నేను సర్పంచ్ అయ్యి వచ్చి పెళ్లి చేసుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పు? అయితే ముందు పెళ్లి ఖాయం చేసుకుని సర్పంచ్ అయినాక పెళ్లి చేసుకో. ఇప్పుడు నేను చిన్న వాటర్ ప్లాంట్ నడుపుతున్నా. ఇప్పుడు వచ్చి మీ ఇంట్లో పిల్లని అడిగితే ఇజ్జత్ ఉంటుందా చెప్పు? ఒకవేళ సర్పంచ్ కాకపోతే? ఛాన్సే లేదు. మా నాన్నకి ఈ ఊర్లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా? ఖచ్చితంగా సర్పంచ్ నేనే. కొన్ని దినాలు ఆగవే, తర్వాత వచ్చి నేనే పెళ్లి చేసుకుంటా. ఇలా ఇదే మాట నేను చస్తా. సర్లే, ఇవాళ నుంచి ఇంట్లో మాట్లాడతా. మళ్ళా మాట తప్పవుగా. ఏంది కిందకు చూస్తుంది? పాము. పాపేగా, పెళ్ళైనాక ప్లాన్ చేద్దాం. అరే పాము! పాము! అమ్మో పాము! పరిగెత్తు! పాము! అమ్మో పాము! ఆ అమ్మాయి సర్పంచ్ గారి కొడుకు లేచిపోతున్నారు.